ప్రభుత్వమే టార్గెట్, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్, అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం, రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైనే ఫోకస్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు, త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. సరే, నువ్వు దిశానిర్దేశం తర్వాత చేస్తూ కానీ ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి వస్తావా రావా? ఒక 2 దఫాలుగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, మరో పక్కన వేరే ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మీరు మరి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా తప్పప్పుడు చిన్న చిన్న చెప్పినా కానీ మీరు సూచించాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సార్, మిమ్మల్ని అక్కడ ఉన్నటువంటి గజ్వేల్ ప్రజలు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నది కూడా దానికోసమే. అక్కడ ఉన్నటువంటి మా యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికో లేకపోతే అసెంబ్లీలో ప్రస్తావిస్తారు కావచ్చు అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొని పోయి అడుగుకోబెడితే ఇప్పటివరకు అసెంబ్లీకి రాకపోతే ఇప్పటివరకు కూడా ప్రమాణ స్వీకారం చేయవైతే ఏమనాలి ఇప్పుడు? అసలు ఉంటే ఎంత, అసలు ఈ పదవి మీకు లేకపోతే ఎంత? అంటే మీకు ఎమ్మెల్యే పదవి అంటే మరి గౌరవం ఉందా లేదా? అసలు అసెంబ్లీకి పోయినటువంటి వ్యక్తి మరి ఎమ్మెల్యేగా ఉండేందుకు సపరేట్గా రాజీనామా చేసి ఇంటికి కూర్చోవచ్చు కదా. ఈయనే పోతలేడు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారట ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. అందుకు అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని చూస్తున్నది. ఎన్నికల హామీల అమలు, రాష్ట్రంలో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదన్న విషయంపై లెక్కలు తీసే పనులు నిమగ్నమైనట్టు సమాచారం. దీని ఆధారంగా అధికార పార్టీపై ప్రశ్నలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుందనేది చూస్తూ ఉన్నాం. మరి ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తాడు? మరి అసెంబ్లీకి వెళ్ళి బయటికి రావాలని చెప్పేసి అంటాడా, లేకపోతే కొట్లాడతాడా, మరి ఏం చేస్తాడనేది చూడాలి. మొత్తం దీనికి సంబంధించినటువంటి సారాంశాన్ని కూడా ప్రభుత్వమే టార్గెట్గా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మరి వీళ్ళ యొక్క పోరాటం చేస్తారన్నటువంటి వార్త చూసుకోవచ్చు. త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారట. అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ కావడంతో బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తుంది. నిరుద్యోగ, ప్రజా, రైతు సమస్యలు, ఎన్నికల హామీలపై నిలదీసేయడంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబట్టేందుకు సిద్ధమవుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను స్పీడ్ పెంచి కేడర్లోనూ జోష్ నింపి లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని భావిస్తుంది. అయితే అసెంబ్లీ మండలిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో వైఫల్యాలను ఎత్తి చూపాలని అందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలలోని 13 అంశాలు ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సన్నద్ధమవుతుంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలైన జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల ప్రకటన, గ్రూప్ 1 మెయిన్స్కు 1:100, నిరుద్యోగ వృత్తి అంశాలపైన మాట్లాడాలని భావిస్తుంది. ఇప్పటికే నిరుద్యోగుల నిరసనలు, ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జు, అరెస్టు, దీక్షల అంశాలను సైతం ప్రస్తావించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని అందుకు సంబంధించిన ప్రణాళికలను పార్టీ అధిష్టానం రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 6 గ్యారంటీలు, 420 హామీలు ఎప్పటిలోగా నెరవేరుస్తారనే అంశంపై పట్టుపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. రైతు భరోసాను ఎప్పటిలోగా ఇస్తారు, 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి ఇస్తున్నారు అనే లెక్కలు బయటపెట్టి సర్కారును నిలదీసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అదేవిధంగా రైతు బీమా, 500 మద్దతు ధర తదితర అంశాలను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుపట్టేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఒకవైపు స్పీకర్కు, మరోవైపు హైకోర్టులో పిలుపు వేసింది. అదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతుంది. అంతేగాక అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలపైన విస్తృత ప్రచారం చేయాలని కేడర్కు సైతం సంకేతం ఇవ్వనున్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో పోస్టులు చేసి ప్రభుత్వ విధి విధానాలను వివరించాలని పార్టీ భావిస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని, గత ప్రభుత్వం నిర్వహించిన వాటికే ఉద్యోగ పత్రాలు ఇచ్చిందనే అంశాన్ని సైతం క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు సంసిద్ధమవుతా ఉంది. అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలోనే తెలంగాణ భవన్ వేదికగా భేటీ అవుతారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మొత్తానికైతే మనకు తెలిసినటువంటి సమాచారం అయితే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు జరిగేటువంటి ఆస్కారం ఉండడం జరుగుతూ ఉన్నది. ఈయన అసెంబ్లీకి రాడట, ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నాలలో భాగంగా ఇప్పటికైతే 10 మంది ఉన్నారు. ఇంకొక మరి అసెంబ్లీ సమావేశాలు 23 నుంచి ఉన్నట్టున్నాయి. ఇంకొక 2-3 రోజులలో ఇంకొక 3-4 ఎమ్మెల్యేలు కూడా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఆ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 3-4 రోజులు వాళ్ళని కూడా కాపాడుకున్నటువంటి పరిస్థితి, ఆ దిశ కూడా ఆలోచన చేయరి. మా యొక్క సూచన కూడా మీకు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎవరైతే ఇరుకున పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారో మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకు, మీ పార్టీని ఇరుకున పెట్టేందుకు
అక్కడ రేవంత్ రెడ్డి సైతం కూడా మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి చేరికల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆయన సారించడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మనం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 1:100 అది దానిపైన కూడా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి అంశాలే, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే ఖచ్చితంగా వాటి పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేగాక జాబ్ క్యాలెండరు, ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం అయితే కనబడుతూ ఉంది. మొత్తానికైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం కోసం ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా ఒక ప్రధానమైనటువంటి వార్తనైతే దిశ ప్రచురించడం జరిగింది.